హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. ఎటు తేల్చుకోలేకపోతున్నటువంటి కేసీఆర్ అసలు ఏ విషయంలో సంచలన నిర్ణయం ఇరువురు తీసుకున్నారు? గురు శిష్యుల మధ్య సంబంధం అనే విధంగా గతంలో వినికిడి అయితే ఉంది. ఈ తరుణంలోనే సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు భేటీ కావడం, ప్రస్తుతానికి మరోసారి ఆంధ్రప్రదేశ్ను కూడా భేటీ కావడం, ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఉన్నారు, ఇక ఎటు తేల్చుకోలేకపోవడానికి కేసీఆర్కు బిగుస్తున్నటువంటి ఉచ్చు కావచ్చు, భయం ఏంటి, అసలు పార్టీకి సంబంధించి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా మీరు వీడియో చూసినట్లయితే అర్థమవుతుంది. వీడియో ఒక లైక్ అయితే కొట్టండి. ఇక వీడియోలకైతే వెళ్దామండి. ఏపీ సీఎం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి బాబు నివాసంలో ఆదివారం నిన్న మనకు ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ కావచ్చు, అరికపూడి గాంధీ, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కలిశారనమాట. ఇందులో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఉనికి అనేది ఎంపీ స్థానాలకు సంబంధించి ఒకటి కూడా గెలుచుకోకపోవడం, ఇటు కాంగ్రెస్ బలం పుంజుకోవడం, బీజేపీతో బలం కూడా పుంజుకున్నట్టు సరి సమానంగా రావడం, ఈ తరుణంలోనే ఇక తెలంగాణలో కూడా తమ పాగా వేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రసవత్తంగా మారాయి. ఇక గతంలో జగన్ కావచ్చు, కేసీఆర్ ఇద్దరు తిరిగినప్పుడు తెలంగాణ సెంటిమెంట్ బగ్గ రాజుకోలేదని, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ తెలంగాణకు సంబంధించి మీటింగులు జరగడం, ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు మరోసారి రావడం, ఈ రకంగా ఇప్పటికే గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి బంధాన్ని కావచ్చు పెనవేసుకునే విధంగా ఇక బీఆర్ఎస్ను పూర్తిగా ఖాళీ చేస్తామనే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గతంలో కూడా చేసే ప్రయత్నం, ఇదే అడ్వాంటేజ్ని తీసుకొని టీడీపీ సైతం తెలంగాణలో పాగా వేయాలని చూస్తుంది. ఇదే కనుక వచ్చినట్లయితే టీడీపీ పాగా వేస్తే దాదాపు ఇప్పటికే 3వ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ ప్రస్తుతం అయితే టీడీపీ ప్లేస్ ఆ ప్లేస్ను ఆక్యుపై చేస్తుందా, లేదంటే తెలంగాణలో మళ్ళొకసారి తెలంగాణ వాదం బయటికి పురిగొల్పుతుందా అనేది హాట్ టాపిక్గా మారిందనమాట. ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కీలక నేతలు ఇటు కాంగ్రెస్ బీజేపీ వైపు అయితే చూస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ చంద్రబాబు నాయుడు సైతం ఇక బీఆర్ఎస్ కలవడం, టీడీపీలో వెళ్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఎంతవరకు ఇది వాస్తవం అవుతుంది, ఎంతవరకు అనేది రాష్ట్రంలో ఉత్కంఠగా మారిందనమాట. సేమ్ టు సేమ్ యాస్టీజ్గా అక్కడ ప్రజాపాలన ఇక్కడ ప్రజాపాలన అనే విధంగా నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ చంద్రబాబును కలవడం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. పార్టీ లీకు చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు భేటీ బలం చేకూర్చినట్లు, అయితే పార్టీలో చేరుతారా లేదా దానిపైన స్పష్టత మాత్రం లేదనమాట.